హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. ఒక మంచి కథ, రచన పిఎస్ నారాయణ గారు, కథ కోరిక. మరి మొదలు పెడతామా? మార్గశిర మాసం, రాత్రి 8 గంటల సమయం. అప్పటికే చలి బాగా ముదిరి ఇళ్ల తలుపులు కిటికీలు మూసుకునేలా చేస్తోంది. రోడ్ల మీద జనసంచారం కూడా తగ్గిపోయింది. అరే బుజ్జి, అన్నానికి రా అంటూ తల్లి గంగావతి పిలిచింది 10 సంవత్సరాల కొడుకుని. అట్నుండి సమాధానం రాలేదు. నిన్నేరా పిలిచేది అంటూ అసహనంగా అరిచింది పెద్దగా. పెందరాళ్లే తినేస్తే పెందరాళ్లే పడుకోవచ్చు అంది. నేను రాను, మీరు తినండి. సైకిల్ కొనిపెడితేనే మీతో కలిసి తినేది. నా మాట మీరు విననప్పుడు మీ మాట నేనెందుకు వినాలి అని తన గదిలోని మంచం మీద దుప్పట్లో ముడుచుకొని పడుకున్న బుజ్జి లేవకుండానే హాల్లో వాళ్లకు వినపడేలాగా సమాధానం చెప్పాడు. కొడుకు మాట తీరుకు డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న తండ్రి సహనం కోల్పోయాడు. లేచి గదిలోకి విసురుగా వెళ్ళి వాడు కప్పుకున్న దుప్పటిని లాగేసి రెక్క పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి గుంజుకొచ్చాడు. నోరు మూసుకొని అన్నం తిని వెళ్ళి పడుకో, నీ ఇష్టం వచ్చినంతసేపు ఏడు అని కసిరాడు. నేను తిననన్నానా అన్నాడు. తండ్రి కోపాన్ని నిగ్రహించుకోలేనట్లుగా కొడుకును చెంప మీద చాచి కొట్టడంతో వాడు కంఠం పెంచి ఏడవడం మొదలుపెట్టాడు. నిరాశ దుఃఖాన్ని పెంచింది. ఇదొకటి, వాడు ఏమడిగినా చివరకు దక్కేది దెబ్బలే. ఎందుకు? వయసొచ్చి వెదవది సైకిల్ కొనిపెట్టమని అడిగాడు. తోటి పిల్లలంతా స్కూలుకు సైకిల్ మీద వస్తుంటే వాడు సరదా పడ్డాడు అంటూ గంగావతి నోరు పెంచింది. నువ్వు నోరు మూసుకో. చదువుతున్నది 6వ తరగతి, అప్పుడే సైకిలా? 10వ తరగతి అయిన తర్వాతే కొనేది. స్కూల్కి వెళ్ళి చూడొకసారి ఏ క్లాస్ పిల్లలు సైకిల్ మీద వస్తున్నారో అంది. నా క్లాస్ వాడే భాస్కర్ కొనుక్కోలేదా అంటూ బుజ్జి రోషంగా అన్నాడు ఏడుస్తూనే. వాళ్ళ నాన్న బల్లపైన క్రింద 2 చేతుల సంపాదిస్తున్నాడు. ఇంకో 2 ఏళ్లు పోతే ఏకంగా స్కూటర్ మీద వచ్చినా వస్తాడు. వాడితో నీకు పోలికేంటి అంటూ అరిచాడు తండ్రి. మన చేతగాని తనాన్ని మరొకరి నెత్తిన రుద్దడం దేనికి? దేనికైనా పెట్టుపుట్టాలంటారు. అరే ఏడవకురా, అసమర్థులతో బ్రతుకులు ఇలాగే ఉంటుంది. రేపు ఎండాకాలం సెలవుల్లో గుంటూరు వెళ్ళినప్పుడు తాతయ్య చేత కొనిపిస్తాను. వేదవ బ్రతుకని అంటూ భర్త వంక నిరసనగా చూస్తూ గయ్యమన్నది గంగావతి. అప్పుడే సరిగ్గా బయట గేటు తీస్తున్న శబ్దం అవడంతో గంగావతి మెడ పక్కకు వంచి చూసింది. వచ్చింది పక్క చిన్న భాగంలో అద్దెకు ఉండే వినయ్, అతడి భార్య విజయ. వారితో పాటు ఓ 15 ఏళ్ల పిల్లవాడు. నూతురు ముడేసింది గంగావతి. రోజూ వచ్చే కుర్రాడే. వారింట భోజనం చేసి వెళ్ళిపోతాడు. ఇద్దరూ చేస్తున్నది బోడి ఉద్యోగాలైనా ప్రతిరోజు రాత్రిపూట ఆ పిల్లాడికి భోజనం పెడతారు. 9వ తరగతి చదువుతున్నాడట. ఎవరూ లేరట. పగటిపూట రమ్మనడానికి ఉద్యోగాలకు వెళ్ళి తమకు వీలు కాదు కాబట్టి రాత్రిపూట రమ్మంటున్నారట. అనాథాశ్రమాల్లో పెరిగిన అలవాటు ఎక్కడికి పోతుంది? పక్క భాగంలో దీపం వెలిగినట్లుగా మధ్య తలుపు సందులోంచి సన్నని కాంతి వెలువడింది. క్షణంలోనే ఆ గదిలో కిలకిలా నవ్వులు, చెట్టును ఊపితే పారిజాతపు పూలు రాలుతున్నట్లుగా. గంగావతి మూతి తిప్పింది ఈర్ష్యగా. మింగ మెతుకు లేకపోయినా మీసాలకు సంపెంగ నూనె అంటే ఇదే, నవ్వులకు మాత్రం తక్కువేమీ లేదు అనుకుంది. 3 రోజుల తర్వాత ఒకరోజు గంగావతి విజయాన్ని అడిగింది. రేపు బుజ్జిది పుట్టినరోజు, కేక్ కోయించాలి. వాడి స్నేహితుల్ని సాయంత్రం రమ్మనమని పిలిచాను. నువ్వు కాస్త సాయం చేయగలవా అంటూ. అదెంత పని ఆంటీ? తప్పకుండా అన్నది విజయ. వాళ్ళ ఇంట్లోకి వచ్చి 6 నెలలైంది. బాగా పరిచయం ఏర్పడింది. బుజ్జి కూడా తాము ఇంట్లో ఉన్నప్పుడు వచ్చి కబుర్లు చెబుతూ ఉంటాడు. ముద్దొచ్చేలా చక్కగా ఉంటాడు. రంగు తెల్లది, తల్లిది, రూపం తండ్రిది. పెద్ద పెద్ద కళ్ళను గిరిగిరా తిప్పుతూ నవ్వుతూ మాట్లాడుతుంటే వాళ్లకు సమయం తెలియనంత ఆనందంగా ఉంటుంది. స్వీటు కారా చేద్దామని అవి తిన్న తర్వాత పిల్లలు డ్రింక్ ఏదైనా ఇస్తే సంతోషపడతారు. అలాగే ఆంటీ, లంచ్ టైంలో మా సూపర్వైజర్ పర్మిషన్ తీసుకుని వస్తాను. సాయంత్రం కదా ప్రోగ్రాము, ఈలోగా అవన్నీ తయారు చేయొచ్చు అంది విజయ. మర్నాడు సాయంత్రం 6 అవుతుండగా 10 మంది దాకా పిల్లలు వచ్చారు. గంగావతి అనుకున్నట్లుగానే లడ్డు కారబూందీ చేశారు ఇద్దరు కలిసి. పెద్ద గిన్నె నిండా నిమ్మరసం తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టారు. తండ్రి 5 గంటలకల్లా బేకరీ నుండి కేక్ తీసుకొచ్చాడు. ముందు హాల్లో అన్ని ఏర్పాట్లు చేసింది విజయ. స్టూల్ మీద కేక్ పెట్టింది. పిల్లలు కూర్చోనేందుకు చాపలు పరిచింది. పేపర్ ప్లేట్లు, మంచినీళ్ల గ్లాసులు లోపల గదిలో తయారుగా ఉంచింది. మీ వారేరి ఇంకా రాలేదు అడిగింది గంగావతి. వస్తారా ఆంటీ? 6:30 కల్లా వస్తానన్నారు. పిల్లలందరూ చాపల మీద కూర్చున్నారు.
బుజ్జికి వాళ్ళమ్మ కొత్తలాగు చొక్కా తొడుగుతుంటే పుట్టినరోజు కన్నా సైకిల్ కొనిపెడతారనుకున్నాను. ఇప్పుడు బండి సున్నానే, నిరాశగా తల్లి ముఖంలోకి చూస్తూ అన్నాడు. నాన్న చెప్పారుగా 10వ తరగతి పరీక్షలు అవ్వగానే కొనిపెడతానని. బాగా చదువుకొని ర్యాంకు తెచ్చుకో. పిల్లవాడి సరదాను తీర్చకపోతున్నామే అని బాధతో ఏసరింపుగా అన్నది. ఆయన దగ్గర డబ్బులు లేక కాదు, పిల్లలు ఎప్పుడూ ఏవేవో కోరుతూనే ఉంటారు. వాటి అవసరం ఉన్నదా లేదా అనేది పెద్దవాళ్ళు ఆలోచించి నిర్ణయించాలి అంటూ నీతి బోధలు. పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నది కదా, పైసా పైసా ముడివేయడంలో మహాఘనుడు. ఇదిగో ఈ పుట్టినరోజు వేడుకని కూడా ఏ కళనున్నాడో అవసరమా అంటూ కాస్త నెసిగినా అంగీకరించాడు. హై స్కూల్లో చేరిన మొదటి సంవత్సరం. వాడి స్నేహితులంతా వాళ్ళ పుట్టినరోజు నాడు వీడిని పిలవడంతో వాడిలోనూ ఇలా చేసుకోవాలనే కోరిక ఏర్పడి తల్లికి చెప్పాడు. దాని ఫలితమే ఇది. నాన్న ఎప్పుడూ ఇంతే. తను ఏమడిగినా ఏదో వంక చెప్పి ఎగ్గొడుతూ ఉంటాడు. నేను బాగా చదువుకోకపోతే అనాలి, అంతేగాని క్లాసులో ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చే నాకు ఈ కుంటి సాకులు దేనికి అంటూ నిష్ఠూరంగా అని తన స్నేహితులు కూర్చున్న ముందు గదిలోకి వచ్చి వాళ్లతో మాటల్లో పడిపోయాడు. బుజ్జి చేత కేక్ కాయించారు తల్లి తండ్రి. పిల్లలంతా కోరస్గా హ్యాపీ బర్త్డే చెబుతుండగా సరిగ్గా అప్పుడే వాకిట్లోకి ఆటో వచ్చి ఆగింది. ఆటో డ్రైవర్ దిగి అందులో నుండి కొత్త సైకిల్ను దించాడు. వెనుగ్గా విజయ్ దిగాడు. ముందుగా ఆ ఆటోను, తర్వాత అందులో నుండి దిగిన విజయ్ని చూస్తూనే బుజ్జి, అంకుల్ కొత్త సైకిల్ తెచ్చాడమ్మా, నాకేనేమో, నాన్న నువ్వు తెప్పించావా అన్నాడు తండ్రి ముఖంలోకి ఆనందంగా చూస్తూ. తండ్రి చిరాగ్గా దాని వంక చూశాడు. నేను చెప్పలేదు అన్నాడు విజయ్ నవ్వుతూ. ఆయనే తెప్పించారులేండి, బుజ్జికి పుట్టినరోజు బహుమతిగా ఇద్దామని అన్నది. అంత ఖరీదు పెట్టి ఎందుకిప్పుడది? ఎప్పుడో మేమే వీలు చూసుకొని కొనేవాళ్ళం కదా అన్నది మనసు సంతోషపడుతున్నా మొహమాటంగా గంగావతి. బహుశా వీడు దానికోసం ఏడవడం, తాము అరవడం విని ఉంటారు వాళ్ళు. తండ్రి మాట్లాడలేదు. ముఖాన్ని కాస్తంత ఎర్రగా చేసుకొని వాళ్ళనే చూస్తూ ఉండిపోయాడు. వినయ్ కొత్త సైకిల్ని లోపలికి తీసుకొచ్చాడు. విజయ, దీనికి పసుపు రాసి కుంకుమ పెట్టు, పూలుంటే దండ కట్టి హ్యాండిల్ బార్కి తగిలించు, బుజ్జి చేత ఇవాళ రోడ్డు మీద తొక్కిస్తూ గుడికి తీసుకెళ్దాం అన్నాడు. గంగావతి లోపలికి పరిగెత్తింది పసుపు కుంకుమ తెచ్చేందుకు సంతోషంగా. తండ్రి మాట్లాడలేదు. ఆయనకు అసహనంగా ఉంది. ఇక ఖాళీ దొరికితే చాలు, చదువు మానేసి రోడ్లమ్మట తిరుగుతాడు, ఎవ్వరి మాట వినడు. కోరికలు గలగలా పారే నీటిలా ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాయి. రేపు క్లాసులో ఎవడో చేతికి వాచి పెట్టుకొచ్చాడని తనకి కొనమంటాడు. ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు ఒకటి, ప్రతి వాడి చేతిలోనూ అదే, చిన్న లేదు పెద్ద లేదు. గంగావతి సైకిల్కి పసుపు కుంకుమలు పెట్టింది, పూలదండ కట్టింది. బుజ్జి కేక్ కట్ చేసి తల్లిదండ్రుల చేత తినిపించిన తరువాత దాన్ని చిన్న ముక్కలుగా చేసి పేపర్ ప్లేట్లలో లడ్డు బూద్దీలతో పాటు అందరికీ ఇచ్చింది గంగావతి. నిమ్మరసం గ్లాసులో పోసి తెచ్చింది విజయ. రక్తం పంచుకొని పుట్టిన పుత్రుడి కోసమే తన సంతోషంగా భావిస్తూ గంగావతి చిరునవ్వులు చిందిస్తోంది. వచ్చిన స్నేహితులంతా వెళ్ళగానే బుజ్జి హుషారుగా సైకిల్ ఎక్కి కూర్చున్నాడు. రేపు స్కూల్కు తీసుకెళ్లి భాస్కర్ గాడికి చూపించాలి. వాడి డొక్కు సైకిల్ పక్కన దీన్ని నిలబెట్టి వాడు కుళ్ళుకుంటుంటే నేను నవ్వాలి. ఇన్నాళ్ళు క్లాసులో వాడే సైకిల్ మీద వస్తూ ఓహో హీరోలాగా విర్రవీగుతున్నాడు గొప్పగా. వినయ్, విజయ, గంగావతి పక్కన నడుస్తుంటే సైకిల్ తొక్కుతూ గుడికి వెళ్ళాడు. తండ్రిని రమ్మంటే రాలేదు. ఊరేగింపుగా ఇంతమంది దేనికి, మీరు వెళ్ళండి అంది గంగావతి. గంగావతి భర్త వంక చూస్తూ ఓసారి మూతి తిప్పి బయటకు వచ్చేసింది. ఆమెకు వినయ్, విజయ ఆకాశంలో నుండి ఊడిపడ్డ దేవతల్లా కనపడుతున్నారు. బయటకు వచ్చినప్పటి నుండి విజయ్ చేతిని పట్టుకొని నడుస్తుంది గంగావతి. ఈ రోజున వాడు ఇంత ఆనందంగా ఉండడానికి కారణం మీరే. శివపార్వతుల్లాగా వాడి గుండెల నిండా నవ్వులు పువ్వులు పూయించారు. మా మగాయనకేం తెలుసు కొడుకుని ఎలా పెంచాలో. నేను కష్టపడి వాడు ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూస్తున్నాను కాబట్టి వాడికి చదువులో మంచి ర్యాంకులు వస్తున్నాయి అంటూ తన వీపు తనే చరుచుకుంటూ వాళ్లను మెచ్చుకోసాగింది గంగావతి. కోరికలు గుర్రాల్లాంటివి, గజ్జలు కడితే మనకు కనువిందు చేస్తాయి, రమ్ము తాగిస్తే మనం మాడినే పగలగొడతాయి. పిల్లలకు చిన్న వయసులోనే నిబద్ధత, క్రమశిక్షణ నేర్పాలి. తెలిసి తెలియని వయసులోనే మనసులో ఏర్పడే పనికిరాని వెధవ కోరికలనే వారు లేత జీవితాన్ని అసంతృప్తితోనూ నిరాశతోనూ నింపేస్తాయి అనేది పిల్లవాడి తండ్రి ఆలోచన. మన పిల్లలకు మనం ఆనందం కలిగించలేనప్పుడు మన మరణ సమయంలో మనము ఆనందం పొందలేం అనేది తల్లి భయం.
ఇది చాలా కుటుంబాల్లో జరిగే ఘర్షణే. తర్వాత ఒకరోజు ఆకాశాన మబ్బులు పట్టి ఈదురుగాలి వీస్తోంది. ఏ క్షణాన్నైనా వాన కురవచ్చు అన్నట్లుగా. వాతావరణం బాగుండకపోవడంతో ఫ్యాక్టరీకి దాబులో పెట్టే శుక్రవారం కూరల మార్కెట్కు వెళదామని అనుకొని వెళ్లకుండా ఇంటికి వచ్చారు వినయ్, విజయ్. గేటు దాటి లోపలికి వస్తూనే ఇంటి వారింటి బాగిల్లో కొందరు పిల్లలు హడావిడిగా అటు ఇటు తిరుగుతూ ఉండడం గమనించారు. వారి ముఖాలు ఆందోళనతో నిండి ఉండడంతో కంగారు పడుతూ వరండాలోకి వెళ్ళి ఓ పిల్లవాడి వంక ఏమైంది అన్నట్లుగా చూశారు. బుజ్జికి యాక్సిడెంట్ అయింది అంకుల్, వాడు తొక్కుతున్న సైకిల్ను ఆటో గుద్దింది అని చెప్పాడు ఓ పిల్లాడు. ఉలిక్కిపడ్డారు ఆ మాటలు వింటూనే ఇద్దరు. విజయ లోపలకు పరిగెత్తింది. ఆమె కనపడగానే గంగావతి గొల్లునే ఆడవడం మొదలుపెట్టింది. మంచం మీద బుజ్జి పడుకుని ఉన్నాడు. తలకు బ్యాండేజీతో పాటు కాళ్లకు చేతులకు అక్కడక్కడా మందు రాసినట్లుగా కనపడుతుంది. పిల్లాడు కళ్ళు తెరుచుకునే ఉన్నాడు. విజయం చూస్తూనే, నేను స్కూల్ నుండి వస్తుంటే ఎదురుగా వస్తున్న ఆటో గుద్దిందా ఆంటీ, కింద పడ్డాను. సైకిల్ నా మీద పడింది. సైకిల్కి ఏమీ కాలేదులే అన్నాడు. అంత బాధలోనూ వాడు కళ్ళను గుండ్రంగా తిప్పుతూ సైకిల్ పాడవ్వలేదనే తృప్తితో. అసలు నా తప్పేం లేదా ఆంటీ, నేను రోడ్డు పక్కగానే వస్తున్నా వాడే వచ్చి కుద్దాడు అన్నాడు మళ్ళీ. నీకు దెబ్బలు తగలకుండా సైకిల్ పాడైనా బాధ ఉండేది కాదు. ఎప్పటికి తగ్గని గాయాలు. నేను రోజు అందరి దేవుళ్లకు పూజలు చేస్తున్నాను కాబట్టే ఎక్కడా ఎముకలు విరగకుండా బయటపడ్డావు అంటూ కళ్ళు తుడుచుకుంటూ విజయ వైపుకు తిరిగి, ఇదిగోనమ్మా, ఇది మీ నిర్వాకమే. వాడికి ఒళ్ళంతా దెబ్బలు తగిలింది మీరిచ్చిన ఆ సైకిల్ మూలంగానే అంది. అసలు మిమ్మల్ని సైకిల్ కొనివ్వమని ఎవరు అడిగారు? వాడి నాన్న 10వ తరగతి అవ్వగానే కొనిసి పెడతానన్నాడు కదా. విసురుగా విజయ వంక చూస్తూ ముక్కు చిదింది గంగావతి. అది వింటూనే బిత్తరపోయిన విజయకు నోట మాట పెగల్లేదు. గుడ్లప్పగించి బుజ్జినే చూస్తూ బొమ్మలా నిల్చుండిపోయింది. ఆ మంచానికి కాస్తంత దూరంలో విషర్ణ వదనంతో నిలుచుని ఉన్న వాడి తండ్రి వినయ్ కూడా ఆమె మాటలకు ఉలిక్కిపడుతూ ఏం మాట్లాడాలో తెలియనట్లుగా బీసుకుపోయాడు. వినయ్కు కూలుకోవడానికి కొంత సమయమే పట్టింది. మీకు తెలిసిందేగా, నేను విజయ ఓ అనాథాశ్రమంలో పెరిగిన పిల్లలం. మాకు ఏ కోరికలు ఉండేవి కావు. వారు పెట్టిన అన్నం తినడం, వారిచ్చిన గుడ్డలు కట్టుకొని చదువుకోవడమే మాకు తెలుసు. చిన్నపిల్లాడు సైకిల్ లేదని బాధపడుతున్నాడు కదా అని కొన్నాం. అదే మీకు మనస్తాపం కలిగిస్తుందని ఊహించలేకపోయాము అన్నాడు తప్పు చేసిన వాళ్ళ తలంచుకొని. గంగావతి ఆ మాటలతో మనసంతా కలుషితమైంది. బుజ్జి తండ్రి అతన్ని అన్నయిస్తున్నట్లుగా భుజం మీద చేయి వేశాడు. విధాత నుదుటిన రాసిన గీతల నుండి ఎవ్వరూ తప్పించలేరు. ఈరోజు వాడికి ప్రమాదం జరగాలని ఉంది, జరిగింది. మీరిచ్చిన సైకిల్ వల్లనే జరిగిందనుకోవడం ఓ హీనమైన ఆలోచన. తగిలిన దెబ్బలు 2 రోజుల్లో మానిపోతాయి, కానీ మనసుకు తగిలే గాయాలు అంత తేలిగ్గా మానవు. దేవుడు మనిషికి మేధస్సు ఇచ్చింది విజ్ఞతతో ఆలోచించడానికి. ఇంతవరకు శివపార్వతుల్లా కనపడ్డ మీరే ఇప్పుడు ఆ ప్రమాదానికి కారణం అన్నట్లుగా దానికి కనపడడం భరించలేని బాధ కలిగిస్తోంది. సారీ, వెరీ వెరీ సారీ. మీ దంపతులకు ఆమె తరపున క్షమాపణలు చెప్పుకుంటున్నాను అన్నాడు తండ్రి. వినయ్ 2 చేతులు పట్టుకొని మ్లానమైన ముఖంతో బుజ్జి తండ్రి. చీకటి రాత్రి, నక్షత్రాలు వెలుగు చిమ్ముతున్న చీకటిని జయించలేక ఓటమి బాధతో కుంగిపోతున్నట్లుగా నిర్జీవంగా కనబడుతున్నాయి. రాత్రి 10 గంటలైంది. ఎక్కడో కుక్క ఏడుస్తున్న శబ్దం, తలుపు మీద చిన్నగా కొట్టిన చప్పుడు. ఈ సమయంలో తమ ఇంటికి ఎవరు వస్తారా అన్నట్లుగా విస్తుపోతూ వినయ్ మంచం దిగి వాకిట్లో లైటు వేస్తూ తలుపు తీశాడు. వెనక్గా విజయ ఆదుర్దాగానూ వచ్చింది. ఎదురుగా బుజ్జి తలకు కట్టుతో అతడికి పక్కగా సైకిలు. మా నాన్నే కరెక్ట్ అంకుల్, ఇంకా నాకు సిటీ రోడ్ల మీద సైకిల్ తొక్కే వయసు రాలేదు. మీ సైకిల్ మీరు తీసేసుకోండి అంకుల్ అంటూనే పక్కనే ఉన్న సైకిల్ను అక్కడే వదిలేసి వెనుతిరిగాడు. ఇంకా నయం, ఇదే పరీక్ష ముందు జరిగితే నా చదువు 1 సంవత్సరం వృధా అయిపోయేది అని అనుకుంటూ తల వంచుకొని ప్రశాంతంగా వాళ్ళ భాగంలోకి వెళ్ళిపోతున్న ఆ పిల్లాడినే రెప్పలు ఆర్పడం మర్చిపోయి మరీ చూస్తుండిపోయారు ఆ దంపతులు. కోరిక అంతమైన చోటే బాధ్యతలు గుర్తుకొచ్చి ఆనందం లభిస్తుందనేది నిజం. అదండి కోరిక. నిజంగా ఓ బాధ్యత గల తల్లిదండ్రులు, ఓ మంచి మనసున్న దంపతులు, ఓ చిన్న పిల్లాడు. కథ చాలా బాగుంది కదా. నచ్చితే లైక్ చేయండి, మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.